నమస్కారం. మహా అవతార్ ఫౌండేషన్ ఈ జూమ్ సెక్షన్ కొన్నాళ్లుగా నిర్వర్తిస్తూ మహా అవతార్ బాబాజీ యొక్క ఎనర్జీని మనందరికీ అందిస్తున్నటువంటి ఈ జూమ్ కండక్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రణామాలు తెలియజేస్తూ, ఈ జూమ్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు పిప్పళ్ళ ప్రసాదరావు, అది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. నేను ఒక 48 సంవత్సరాలుగా షిరిడి సాయిబాబా మరియు హైందవ దేవీ దేవతల భజన కార్యక్రమాలు చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి నాకు 2003లో డాక్టర్ బ్రహ్మర్షి పితామహపత్రి మహారాజ్ యొక్క సహవాసం దొరికింది. ఒక 2 సంవత్సరాలు శ్వాస మీద ధ్యాస అనే ఆ కాన్సెప్ట్ అర్థం అవ్వలేదు నాకు. ఆయన కూడా తిరుగుతున్నాను, కానీ ఎలా గమనించాలి, ఏంటి అసలు ధ్యానం, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంది. ఒక 2 ఇయర్స్ నేను సాధన చేయగా ధ్యానం యొక్క విలువలు తెలుసుకొని గురుగారిని అడిగాను, సార్ చాలా బాగుంది, నేను చేస్తున్నాను, నా ప్రణాళిక, జీవిత ప్రణాళిక ఏంటి అని అడిగితే అప్పుడు ఆయన చెప్పింది, నువ్వు ఈ ప్రపంచానికి నీ సంగీతంతో, నీ పాటలతో మంత్రముగ్ధులను చేస్తూ, మరో ప్రక్క ధ్యానం దాని యొక్క విశేషాలని, శాకాహారం యొక్క విలువల్ని ముఖ్యంగా విలేజెస్లో ఉన్నటువంటి పీపుల్కి తెలియచేయాలి అని ఆయన చెప్పడం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక నా దైనందిన కార్యక్రమాల్లో అదేగా పత్రి మహారాజ్ యొక్క మాటని బాటగా చేసుకొని నేను కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ధ్యానం సర్వరోగహారిణి, సకల భోగకారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని అని చెప్పినటువంటి ఆ మహానుభావుని యొక్క మాటలు ప్రతి అక్షరము సత్యంగానే నేను భావించాను, ఈ ప్రపంచం అంతా భావిస్తోంది. దానికి కారణం ఇక్కడ థియరీ కంటే ప్రాక్టికాలిటీ ఎక్కువగా ఉంటుంది. ఈ పత్రి మహారాజ్ యొక్క అనుచరుడుగా చెప్తున్నాను. మా మిసెస్కి ఏదో కీళ్ళవతం లాంటిది ఉండేది, అది 41 డేస్లో కంప్లీట్ క్యూర్ అయిందని చెప్పవచ్చు. మా బాబుకి చదువు పట్ల శ్రద్ధ ఉండేది, ఆసక్తి ఉండేది, కానీ తన భయం వల్ల చదివిన సబ్జెక్టు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటప్పుడు మర్చిపోయేవాడు. వాడిని ఈ పిరమిడ్ల కింద కూర్చోబెట్టి చదివిస్తూ ధ్యానం చేయించడం వల్ల ఆడు 10th క్లాస్ 4 సబ్జెక్టులు ఫెయిల్ అయినటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి బాబు మెల్లిమెల్లిగా చదువుకొని పిరమిడ్ మెడిటేషన్ని విశ్వసించి జీవనగమనం గడపడం వల్ల ఈ రోజున బీఫార్మసీ అయ్యి, ఎంఫార్మసీ అయ్యి, ఎంబీఏ అయ్యి, జాన్సన్ అండ్ జాన్సన్లో రీజనల్ మేనేజర్గా హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాడు. ఇలా 1, 2 కాదు, ఎన్నో అనుభవాలు నేను ప్రత్యక్షంగా అనుభవిస్తే, నేను చెప్పే క్లాసెస్లో అందరూ, సార్ మేము మెడిటేషన్ చేసిన తర్వాత ఇలా ఉంది సార్, మేము మీరు చెప్పిన మెడిటేషన్ చేయడం వల్ల ఇలా ఉన్నాం సార్, మేము శాకాహారిగా ఉండడం వల్ల ఇలా ఉన్నాం సార్, ఇంత లాభాలు ఉన్నాయి సార్ అని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా నా ప్రయాణానికి మరి కాస్త దోహదం చేసిందని చెప్పొచ్చు. నేను బాగా నమ్మిన 2 విషయాలు ఈరోజు మేము ముందుంచుతాను. ఎందుకంటే ఈ ధ్యానం యొక్క లాభాలని, ఈ ధ్యానం యొక్క విశేషమైనటువంటి అనుభవాలను పొందినటువంటి వాళ్ళందరూ
ఈ జూమ్లో ఉన్నారు అనేటటువంటి ఒక విశ్వాసం నాకైతే ఉంది. ఇక్కడ 2 విషయాలు నా లైఫ్ని చేంజ్ చేసినాయి. నేను ఇలా ఉండడానికి, ఇన్ని వేలాది ప్రోగ్రాంలు చేయడానికి. రేపు 21వ తారీఖున కర్ణాటక బాదల్కోటిలో మెడిటేషన్ ప్రోగ్రాం కూడా మహావతార్ ఫౌండేషన్, అది కర్ణాటక దక్షిణ కన్నడలో చాలా భారీగా, ఆ రంగస్వామి గారిని బెంగళూరులో ఉంటారు సార్, వారి ఆధ్వర్యంలో అది జరగబోతోంది. ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తూ, 2 విషయాలు బాగా నన్ను ఆకర్షించి ఆచరించాను, అందరి చేత ఆచరింపచేస్తున్నాను. ఒకటి, పత్రి మహారాజుని అడిగాను, సార్ మీరు మొట్టమొదట ఏ మాటతో ఈ ధ్యాన ప్రచారాన్ని అందరికి అందించేటటువంటి వ్యవహారాన్ని ఎలా స్టార్ట్ చేశారు అంటే, ఆయన ఒకటి చెప్పాడు. ఆయన, నీ నోటిలోని మాట నీ నుదుటి మీద ఓ రాత, నేను అక్కడి నుంచి స్టార్ట్ చేశాను పిప్పళ్ళ అన్నాడు. కొంచెం డీప్గా చెప్పండి సార్ అన్నా. అంటే ఆయన అప్పుడు చెప్పాడు, ఆయన, మనం శరీరంలో అన్ని అవయవాలు ప్రకృతికి అనుగుణంగా పనిచేస్తున్నాయి. అంటే నేచర్ ఏం చెప్తే అలా చేయడానికి రెడీ అవుతున్నాయి. మనం పర్సనల్గా తీసుకుని వాటిని తప్పుదోవ పట్టిస్తున్నాం. తప్పుదోవ పట్టించడం అంటే అర్థం, మనం సాయంత్రం భోజనం 6 గంటల లోపు కనుక, లేదంటే మ్యాక్సిమం 7 గంటల లోపు ఆహారాన్ని తీసుకుని ఇంక అక్కడితో స్టాప్ చేసి 1 గంట 2 గంటల అవకాశాన్ని బట్టి ధ్యానం చేసుకోవడమా, పనులు చేసుకోవడమా చేసుకొని 9 గంటలకు నిద్రపోతే ప్రకృతి ఈ లోపల ఉన్నటువంటి ప్రతి ఇంద్రియాన్ని తన వశం చేసుకొని శరీరానికి కావాల్సినటువంటి 100% ఎనర్జీ, హెల్దీ ఎనర్జీ ఇవ్వడానికి ఆ నేచర్ రెడీగా ఉంది. కానీ మనం ఏం చేస్తాం, ఎగనిస్ట్గా రాత్రి 10 వరకు 10 o'clock లంచ్ చేయడం, డిన్నర్ చేయడం, లేదా 10:30 11 o'clock డిన్నర్ చేయడం, వెంటనే పడుకోవడం, ఇలా మనం వాటికి వ్యతిరేక భావంలో వాటిని చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. లేకపోతే మనిషికి అసలు హెల్త్ ఇష్యూస్ వచ్చే పని లేదు నేచర్కి అనుగుణంగా ఉంటే. మీకు అడవిలో ఈ డిస్కవరీ ఛానల్లో చూపిస్తూ ఉంటారు, చూడండి, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. 6 దాటిన తర్వాత ఏ జీవి ఆహారాన్ని తీసుకోదు. ఒకవేళ నైట్ వేటాడినా ఆ ఆహారాన్ని దాచుకొని మార్నింగ్ తింటాయి తప్ప సూర్యోదయం అయిన తర్వాత నైట్ ఏది కూడా తీసుకోదు. అందుకని అవన్నీ హెల్దీగా ఉన్నాయి. అలా మనం పాడు చేసుకోవడం తప్ప నేచర్ మన ఇంద్రియాలని వశం చేసుకొని 100% పెర్ఫెక్ట్గా ఉంచుతున్నాయి. ఆ పెర్ఫెక్ట్గా ఉంచే ఇంద్రియాలన్నీ బాగున్నాయి, కానీ ఒక్క నోటి వల్ల ఇది మన మైండ్కి మనం ఆపాదించుకున్నాం. ఏం మాట్లాడాలో మైండ్ చెప్తే మాట్లాడుతున్నాం. ఏం తినాలో, ఎప్పుడు తినాలో, ఎలా తినాలో మైండ్కి వశమై ఉండడం వల్ల అది కొన్ని ఇబ్బందులకు గురి చేస్తోంది విపళ్ళ. అందుకని నేను నీ నోటిలోని మాట నీ నుదుటి మీద వ్రాతని తెలుసుకొని అందరికి తెలియచెప్తూ ముందు అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. అక్కడ ఏమవుతోంది అంటే, సరిగ్గా వాక్క్షేత్రాన్ని వినియోగించుకోకపోతే అష్టదరిద్రాలు అక్కడే స్టార్ట్ అవుతాయి. వాక్క్షేత్రం ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఒక చిన్న విషయం నేను దాంట్లో ఉదాహరణగా నేను చెప్తాను. ఎవరైనా మనల్ని పలకరించినప్పుడు ఎలా ఉన్నారు అని అడిగారు అనుకోండి,
మనం దాన్ని ఆస్వాదించి చక్కగా నేను చాలా బాగున్నాను అని చెప్పాలి. ఈ వర్డ్ తప్ప నోట్లోంచి ఇంకొక వర్డ్ రాకూడదు. అమ్మా ఎలా ఉన్నారా? నేను చాలా బాగున్నాను స్వామి. బాబాయ్ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను అబ్బాయి. ఈ మాట తప్ప మన నోట్లోంచి ఇంకొక మాట రాకూడదు. సార్ మరి వాస్తవంలో ఉండాలి కదా, మరి వాస్తవమే మాట్లాడాలి కదా. యాక్చువల్గా నేను ఇప్పటిదాకా ఎండలో తిరిగి వచ్చాను. కొద్దిగా అనీజీగా ఉంది, నాకు తలనొప్పిగా ఉంది, చికాకుగా ఉంది. ఆ టైంలో పలకరించారు ఎలా ఉన్నారని. నేను వాస్తవమే చెప్పాలి, చికాకుగా ఉన్నాను, కొంచెం అనీజీగా ఉంది, ఫీవరిష్గా ఉందని చెప్పాలి. మరి మీరు ఇలా చెప్తున్నారేంటి సార్ అనొచ్చు. కానీ ఈ నోటిలోంచి వచ్చేటటువంటి మాట వాస్తవాల కంటే సత్యానికే ప్రాధాన్యత ఇవ్వాలి. మనకి ఒక గోల్డెన్ వర్డ్ ఉంది, సత్యమేవ జయతే. వాస్తవమేవ జయతే అని మీరు ఎక్కడన్నా విన్నారా? ఎక్కడ వినలేదు. సత్యమేవ జయతే. అందుకని నోటిలోంచి వచ్చేటప్పుడు సత్యాన్ని మాట్లాడాలి. వాస్తవాన్ని ఎప్పుడు మాట్లాడాలి, సత్యాన్ని ఎప్పుడు మాట్లాడాలని కూడా మనకి తెలియని పరిస్థితిలో ఉన్నాం. సార్ అసలు వాస్తవం అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి, ఒకసారి దాన్ని విశదీకరణ చెప్పండి అన్న ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు. సూర్యుడు ఉదయం ఉదయిస్తాడు, సాయంత్రం అస్తమిస్తాడు. ఎవరిని అడిగిన 100కి 99 మంది నా క్లాసెస్లో అడుగుతాను, సూర్యుడు ప్రొద్దుటే ఏం జరుగుతుంది అంటే ఉదయిస్తాడు సార్, మరి సాయంత్రం అస్తమిస్తాడు సార్. ఇది వాస్తవమా సత్యమా? చాలా మంది సత్యం అనుకున్నారు. దట్ ఈస్ ద రాంగ్. సూర్యుడు ఉదయించడు, సూర్యుడు అస్తమించడు. ఆయన ఎప్పుడూ స్టెబిలిటీగా అలాగే ఉంటాడు. మన భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడం వల్ల ఒకవైపు గోళం వచ్చినప్పుడు వెలుగు ఉంటుంది, ఇటువైపు వచ్చినప్పుడు చీకటి ఉంటుంది. అంటే అక్కడ సూర్యోదయం సూర్యాస్తం అనేది లేదు. అందుకని పత్రి మహారాజ్ ఈ జ్యోతిష్య శాస్త్రాలని, ఈ పుక్కిట పురాణాలని పక్కన పెట్టండి. సత్యం ఏమిటంటే నేను శరీరధారి ఉన్నటువంటి ఆత్మను అన్నప్పుడు కొంతమందికి బాధ కలిగింది. అంటే మేము చెప్పేయని తప్ప, ఈయన దిగొచ్చాడా అని పత్రిజీ గారిని విమర్శించారు. ఇప్పుడు నీ జాతకం దేని మీద నిర్ణయింపబడుతోంది అంటే, నువ్వు ఉదయం జన్మించావా, సాయంత్రం సూర్యాస్తమయం టైంలో జన్మించావని క్యాలిక్యులేట్ చేస్తోంది ఆ శాస్త్రం. మనకి అసలు సూర్యోదయం సూర్యాస్తమయం లేనప్పుడే ఆ క్యాలిక్యులేషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ కూడా ఒకానొక పరిధిలో నడుస్తున్నాయి ఎప్పటి నుంచో కాలకాలాలుగా. అదే అంటాడు పత్రి మహారాజ్, సూర్యోదయం సూర్యాస్తమయం లేదు నాయన, కేవలం ఉన్నది ఏంటంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం వల్ల చీకటి వెలుగులు ఏర్పడుతున్నాయి. మరి నిజంగా అలా ఉండాలి అనుకున్నప్పుడు అట్లాంటిక్ మహాసముద్రంలో 6 నెలలు చీకటి 6 నెలలు వెలుగు ఉంటుంది. మరి వాళ్ళకి ఏమైంది సూర్యోదయం సూర్యాస్తమయం అని అంటాడు. అంటే ఇది వాస్తవం, సూర్యోదయం సూర్యాస్తమయం అనేది వాస్తవం, మన కంటికి కనపడుతోంది. అలాగే సత్యం ఏమిటి? అది సూర్యోదయం లేదు సూర్యాస్తమయం లేదని. అలాగే మన నోటితో కూడా వాస్తవాలు పలకడం కంటే సత్యం పలకడమే పర్ఫెక్ట్ అని చెప్పి ఆ మహారాజు కారులో జర్నీ చేస్తున్నప్పుడు దీని గురించి 1 గంట చెప్పుకొచ్చాడు ఆయన. అంచేత మనం వాక్క్షేత్రాన్ని గనక జయించగలిగితే మన జీవితం 89-90% పెర్ఫెక్ట్ అయిపోద్ది. ఇక 10% కర్మ సిద్ధాంతం.
దాని గురించి మాట్లాడుకోవాలనుకుంటే కర్మలు 3 రకాలు ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క కర్మ 3 రకాలు ఉంటాయి. ఏ కర్మ ఎలా మనల్ని పట్టి పీడిస్తుంది, దాని నుంచి బయటపడాలి అనేది కూడా దాని మరో పెద్ద సబ్జెక్ట్ అది. ఈరోజు ఈ వాక్క్షేత్రం గురించి తెలుసుకున్నాం కనుక మీకు ఇంకొక ఉదాహరణ అంటే, మన తాత ముత్తాతలు చిన్న మాట అనేవారు. మనం అసుర సంధ్య వేళ కానీ వేకోజామును కానీ కొన్ని వేళల్లో ఏదైనా తప్పిదం పొరపాటు మాట్లాడితే వెంటనే వాళ్ళు ఏమనేవారు, నానా అలా మాట్లాడకూడదు, పైన దేవతలు తిరుగుతున్నారు అని అనేవారు. ఈ టైంలో మాట్లాడకూడదు నాయన, పైన దేవతలు తిరుగుతున్నారు అనేవారు. ఆ దేవతలు అంటే వాళ్ళకు ఒక పేరుంది. మన హైందవ సాంప్రదాయంలో తథాస్తు దేవతలు అంటారు, మనందరికీ తెలుసు. ఈ తథాస్తు దేవతల పని ఏమిటి అంటే, ముఖ్యంగా నేచర్ మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటంటే, ఈ వాక్క్షేత్రానికి వాళ్ళని లింక్ చేసింది. నీ నోట్లోంచి ఏ శబ్దం అయితే వస్తుందో ఆ శబ్దానికి వాళ్ళు తథాస్తు అని దాన్ని రెట్టిఫై చేస్తారు. అంటే ఇంకా 10 రెట్లు ఎక్కువ చేస్తారు. ఇప్పుడు పత్రి మహారాజ్ దగ్గర ఏమైనా డబ్బు ఉందా? జేబులో రూపాయి ఉండేది కదా ఆయనకి. ఎప్పుడు ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు ఆయన, అంత సాహసం చేశాడు ఆయన. ప్లస్ వచ్చిన డబ్బుతో యూ ఫర్ అవర్ అనే బుక్ని తెలుగులోకి మరణం లేని మీరని అనువదించి ఆ డబ్బు అంతా అక్కడిచ్చి 13,000 పత్రి మేడంకి మిగిల్చి, ఇది నా చివరి భౌతిక సంపాదన అని ఇచ్చేసాడు ఆయన. నేను నీకు ఇచ్చే చివరి సంపాదన, ఈ కుటుంబాన్ని ఎలా నెట్టుకొస్తావో నెట్టుకురా, నేచర్ నీకు హెల్ప్ చేస్తుందని చెప్పాడంటే ఆయన. మరి యూ ఫర్ ఎవర్ అనే బుక్కు ఈ ప్రపంచానికి ఎంత దిక్సూచిగా మారింది. తర్వాత ఆయన జేబులో తర్వాత ఏ రోజున ఎవరికి ₹1 ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా ఎవరైనా స్టేజ్ మీదకి పట్టుకొచ్చి ఆయన చేతిలో ఆ డబ్బు పెడితే అక్కడున్న వాళ్ళందరికీ అది పంచేవాడు ఆయన. అది మీకు ఎలా తెలుస్తారంటే, నేను 23 సంవత్సరాలు గురుగారితో ఇంచుమించుగా నెలకి 4-5 రోజులు ఎక్కడన్నా క్లాస్ జరిగితే ముందు నా సంగీత ధ్యానం పెట్టేవారు, తర్వాత గురుగారు వచ్చి జాయిన్ అయ్యేవారు. ఆయన వచ్చే లోపల నేను అక్కడికి వచ్చినటువంటి పరివారాన్ని అంతా సామూహిక ధ్యానంలో కూర్చోబెడితే చక్కగా ఒక ప్లెజెంట్ వాతావరణం ఏర్పాటు చేసిన తర్వాత గురుగారికి ఫోన్ చేస్తే వస్తున్నాను పిప్పళ్ళ అని చెప్పి వచ్చి జాయిన్ అయ్యి మైక్ తీసుకునేవారు. అలా నేను 23 సంవత్సరాలు ఆయనతో జర్నీ చేశాను. ఎన్నో వేల కిలోమీటర్లు ఆయనతో ప్రయాణం చేశాను కార్లో. ఈ విషయాలన్నీ ఆయన ఒక్కోసారి తెంగర క్వశ్చన్లు వేస్తే కొట్టేవారు, ఒక్కోసారి ఒక క్వశ్చన్ వేస్తే అరే భలే అడిగే పిప్పళ్ళ అని చెప్పి దాని గురించి ఎంతో విశ్లేషణ ప్రత్యక్షంగా ఆ జ్ఞానాన్ని నాకు అందించారు మహానుభావుడు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, వాక్క్షేత్రాన్ని జయించాలి, వాక్క్షేత్రాన్ని జయించాలి, వాక్క్షేత్రం సవ్యంగా ఉండాలి, సవ్యంగా ఉండాలి, సవ్యంగా ఉండాలి అనేవాడు. అప్పుడు అర్థమయ్యేది కాదు, కానీ తర్వాత సాధన చేసిన తర్వాత అర్థమైంది. ఇక్కడ ఇంకొక మంచి ఉదాహరణ చెప్పుకోవాలంటే, ఆ తథాస్తు దేవతల పని ఏంటయ్యా అంటే, మనం మాట్లాడినా మన నోట్లోంచి ఏ శబ్దం వచ్చినా తథాస్తు అంటారు. తథాస్తు అంటే మన తేట తెలుగులో అర్థం అలా జరుగుగాక అని అర్థం. అంటే ఇంక అది ఫిక్స్డ్ అనమాట, దానికి మళ్ళీ మార్పులు ఉండవు, శాసనం. మనం ఏది మాట్లాడినా వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఈ వాక్క్షేత్రంలో వచ్చేది మంచా చెడా అనేది వాళ్ళకి తెలియదు. అసలు వాళ్ళకి ఆ సబ్జెక్ట్ లేదు, ఎందుకంటే ఎక్కడా లేదు మంచి చెడు అనేది. ఒక భూమండలం మీద అన్ని చోట్ల ఏముందంటే జ్ఞానము అజ్ఞానం ఉంది, కానీ తప్పు ఒప్పులు లేవు, మంచి చెడులు లేవు. జ్ఞానము అజ్ఞానం ఈ రెండే ఉన్నాయి. ఏమిటి జ్ఞానం? నేను శరీర తయారైనటువంటి ఆత్మని తెలుసుకొని ప్రవర్తించడం జ్ఞానం. ఈ శరీరం అనేది, సంసారం నేను, ఈ ఊరు నాది, ఈ పేరు నాది, దీనికోసం ప్రాకులాడడం, ఇది అజ్ఞానం. ఇది కానీ ఈ అజ్ఞానం అలా అడిగితే ఇక్కడికి వచ్చి ఏ పని చేయాలో ఆ పని చేయాలి తప్ప ముక్కు మూసుకు కూర్చుంటే ఎలాగా అంటారు. వాళ్ళకి తెలియంది ఏంటంటే, ముక్కు మూసుకుని కూర్చుని ధ్యానం చేయగలిగితే
అసలైనటువంటి సత్యం అవగాహనలోకి వస్తుంది. వచ్చిన అవగాహన సత్యం మాట్లాడితే సత్యమేవ జయతని, జీవితం అంతా హ్యాపీగా ఉంటుందని వాళ్ళకి ఇంకా తెలియజేసే భాగ్యాన్ని మనందరికి చెప్పాడు పత్రి మహారాజు. వారికి ప్రణామాలు. ఇక్కడ ఒక చిన్న గుర్తుపెట్టుకోండి. అమ్మాయి ఎలా ఉన్నావురా అని అడిగాను నేను. సార్ నేను చాలా బాగున్నాను సార్ అని సమాధానం వచ్చింది అనుకోండి. ఈ శబ్దానికి ఎవరు లింక్ అయి ఉన్నారనుకున్నాం? తదాస్తు దేవతలు. వీళ్ళ వెంటనే తదాస్తు అంటారట అక్కడి నుంచి. అంటే అలా జరుగుగాక అని. ఇప్పుడు ఆ మేడం ఎలా ఉంటారు? చాలా చాలా బాగుంటారు కదా. ఎందుకని? తన నోట్లోంచి నేను బాగున్నాను సార్ అని వచ్చింది. వెంటనే తదాస్తు దేవతలు తదాస్తు అని దీవించారు. సో హ్యాపీగా ఉంటుంది. తనకి ఏ సమస్యలున్నా, ఏ ఇబ్బందులున్నా అవన్నీ కూడా ఈ వాక్క్షేత్రం ద్వారా నువ్వు అన్నటువంటి ఆ పాజిటివ్ వర్డ్, వాళ్ళు ఇచ్చినటువంటి ఆ దీవెనలతో నీకున్నటువంటి సమస్యలు అయితేనేమి ఏదైనా హీల్ అవుతాయి. నువ్వు హ్యాపీగా ఉంటావు. అందులో అంత మర్మం ఉంది. అందుకని పత్రి మహారాజ్ అప్పుడు నాకు 100/100 పిరమిడ్ కావాలి, నాకు 200/200 పిరమిడ్ కావాలి, నాకు ఇక్కడ ఆశ్రమం కావాలి, నాకు అక్కడ అది కావాలని లోకోక్తమైనటువంటి ఉపయోగ సంబంధించి మాట స్టేజ్ మీద ఆయన మాట్లాడుతూ అందరి చేత మాట్లాడించేవాడు. ఆయన మాట్లాడగానే తదాస్తు అనేవారు, అందరూ మాట్లాడగానే తదాస్తు అనేవారు. వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడినప్పుడు తదాస్తు తదాస్తు అని దేవతలందరూ పులకరించిపోయేవారు. అందుకని మనిషి నడయాడలేనటువంటి ప్రాంగణాల్లో, ప్రాంతాల్లో కూడా కర్తాల్ లాంటి ప్రాంగణాల్లో, బెంగళూరు లాంటి, కుడ్లిగి లాంటి ప్రాంతాల్లో, ఒక గోదావరి గట్టున వర్షం వస్తే జారి పడిపోయేటటువంటి ప్రాంతాల్లో ఇప్పుడు 160, 150, 200 ఈ సైజు పిరమిడ్లన్నీ వచ్చినాయి. దానికి కారణం పత్రి మహారాజు వాళ్ళకి ఆయన డబ్బు ఇచ్చాడా, లేదా అక్కడ కూర్చోబెట్టి సంవత్సరాల తరబడి సాధన చేయించాడా? ఏం లేదు. హాయిగా ఆయన మాట్లాడేవారు, వాళ్ళందరి చేత అదే మాట మాట్లాడించేవారు. దానికి ప్రతిఫలమే పిఎస్ఎస్ మూమెంట్లో ఇప్పుడు 127 దేశాల్లో పిఎంసి ఛానల్ ద్వారా ఈ ధ్యానం అందరికి అందుతుంది. ఒక్కడే కదా ఆ రోజున, వెనకాల ఏం బ్యాక్గ్రౌండ్ లేదు, ఒక చిన్న పాంప్లెట్ వేయించే అవకాశం కూడా లేదు. ఆ టైంలో స్టార్ట్ అయింది. కానీ అప్పటి నుంచి శరీరం విడిచిపెట్టే వరకు కూడా అందరూ ధ్యానం గురించే మాట్లాడాలి, ధ్యానమే చేయాలి, నేను బాగుంటాను అని మాట్లాడాలి, ఇక్కడ మహాపిరమిడ్లు వస్తాయని మాట్లాడాలి, పిరమిడ్ జగత్ అవుతుందని మాట్లాడాలి, ధ్యాన జగత్ అవుతుందని మాట్లాడాలి, శాకాహార జగత్ అవుతుందని మాట్లాడాలి. ఇదే కదా అప్పుడు ఆయన సంకల్పం. ఆయన నోట్లోంచి వచ్చేది అదే. ఆయన ముందున్నటువంటి వారి అందరి నోట్లలోంచి మాట్లాడించే మాట కూడా ఇదే. అందుకని సత్యమేవ జయతే, అదంతా సత్యం కనుక ఈ రోజున ఇంత వైభవంగా మన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు సెకండ్ ఉదాహరణకి వెళ్దాం. ఫస్ట్ ఉదాహరణ ఏంటి? నేను చాలా బాగున్నాను. మీ వ్యాపారం ఎలా ఉందండి? చాలా బాగుందండి. మీ ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారండి. మీ ఆరోగ్యం ఎలా ఉంది? చాలా బాగుందండి. ధ్యానం బాగా చేస్తున్నారా? చాలా బాగా చేస్తున్నాను. ధ్యానం బాగా కుదురుతుందా? చాలా బాగా కుదురుతుందండి. ఏముంది? ప్రతి మాటలోనూ సత్యమే కానరావాలి. కాకపోతే ఈ పరుగుల ప్రపంచం వల్ల ఏమో, లేదా వారికి ఉన్నటువంటి మానసిక ఒత్తిళ్ల వల్ల అయితేనేమి, అసలు ఈ పాజిటివ్ టాకింగ్ అనేది మానేశాం, మాట్లాడడం అనేది మానేశాం. ఎవరినన్నా పలకరించాం అనుకోండి, అమ్మా ఎలా ఉన్నారా అనగానే వాళ్ళ నోట్లోంచి వచ్చేది ఫస్ట్ వాళ్ళ అనారోగ్యం. ఈ మధ్య అసలు బాగుంటలేదండి, మోకాళ్ళ నొప్పి వచ్చినాయండి, నడుము నొప్పి వచ్చిందండి, లేదా ఇంకొక నొప్పి వచ్చినాయండి, శరీరం సహకరించట్లేదండి, ధ్యానం కుదరట్లేదండి. నోరు తెరిస్తే మనం ఈ మాటలే వింటున్నాం. అవునా కాదా? ఇప్పుడు కొంచెం వెనక్కొద్దాం. అమ్మ ఎలా ఉన్నారు అని అడిగాను. శరీరం సహకరించట్లేదండి, మోకాళ్ళ నొప్పులు అన్నారు. పైన తదాస్తు దేవతలు ఏమంటారు? తదాస్తు అంటారు కదా.
మరి నీకు పాజిటివ్ వర్డ్స్ రాకుండా, ఇది నెగిటివ్ వర్డ్ కాదు, నెగిటివ్ వర్డ్ కాకపోయినా సత్యం కాదు కదా. శరీరం చేసుకున్నటువంటి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. నువ్వు పూర్వజన్మలో చేస్తున్నటువంటి పాప కర్మలే వ్యాధులై వస్తాయి. దాన్ని ఎలా హీల్ చేసుకోవాలి? ఒకటి ధ్యానం ద్వారా, రెండవది అలవాట్ల ద్వారా, మూడవది నేచర్ ఏం చెప్తే దాన్ని మనం పాటించడం ద్వారా దాన్ని కంప్లీట్ మనం మన వశం చేసుకోవచ్చు. ఇప్పుడు 110 సంవత్సరాల స్వామిని తిరుగుతున్నాడు, ఆయనకి 110 ఉన్నాయో 100 ఉన్నాయో పక్కన పెడితే మనందరికంటే పెద్దవాడు. ఎందుకంటే అనుభవాలు చెప్తున్నాడు, ఎవరెవరిని చూసాడో చెప్తున్నాడు ఆయన. మరి ఆయన ఎందుకు హెల్తీగా ఉన్నాడంటే మార్నింగ్ లేచి 3 గంటలు ప్రాణాయామం అరగంట చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే నేను ఆయనతో ట్రావెల్ చేస్తున్నాను ఇప్పుడు. ఒక అరగంట వాకింగ్ చేస్తున్నాడు, ఒక అరగంట యోగా చేస్తున్నాడు, ఒక అరగంట మౌనం వహిస్తున్నాడు, ఒక గంట ధ్యానం చేస్తున్నాడు. 3 గంటలు కంపల్సరీ పాటిస్తున్నాడు. ఎర్లీ మార్నింగ్ 3కి లేస్తున్నాడు ఆయన, మమ్మల్ని కూడా లేపుతాడు ఆయన. హెల్దీగా ఉంటాడు ఆయన. అంతే కదా, నువ్వు ఏం చేస్తే తిరిగి అది వస్తోంది. కానీ తెల్లవారింది మొదలు నీ నోటితో బాగోలేదు. వ్యాపారం ఎలా ఉందండి? బాగోలేదండి మధ్య అసలు. పిల్లలు ఎలా ఉన్నారండి? చదవట్లేదండి. మీ వైఫ్ ఎలా ఉన్నారండి? ఆవిడకి బాగోలేదండి. అరే నీ దరిద్రాలు మళ్ళీ ఫ్యామిలీకి ఆపాదిస్తావు. నోరు తెరిస్తే అన్నీ బాగోలేదు, లేదు లేదు లేదంటే నువ్వు ఒక్కసారి లేదు అంటే తదాస్తు దేవతలు 100 సార్లు నేను తదాస్తు అంటున్నారు. అందుకని నువ్వు ఎన్ని సంవత్సరాలు హాస్పిటల్కి తిరిగినా నీ రోగం తగ్గకపోవడానికి కారణం డాక్టర్ లోపం, నేచర్ లోపం కాదు, నీ లోపం. వచ్చిన కాడికి అందరికీ వెళ్ళాను కానీ ఏం పని అవ్వట్లేదండి, ఏం సరిపోవట్లేదండి, ఏం కుదరట్లేదండి, తగ్గట్లేదండి, ఎప్పుడు నెగిటివ్ వర్డ్స్. ఈరోజు దయ ఉంచి ఇది ఆలోచన చేయండి. ఏముంది, ఎలా ఉన్నా నిన్ను ఎవరైనా పలకరించుకుంటే బాగున్నానండి, మానసికంగా నేను బాగుంటాను, ఏదో కర్మ చేసుకున్నాను కనుక ఈ చిన్న ఇబ్బంది వచ్చిందేమో తప్ప ఐఎమ్ వెరీ హ్యాపీ అని అనుకోండి. వచ్చిన నష్టమే ఉంది. దీనికి ఏమి ఫీజులు చెల్లించాలి, ఎవరికి ఏది కట్టాల్సిన పని ఏం లేదు కదా. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరు ఎప్పుడు మనల్ని పలకరించినా ఐఎమ్ వెరీ హ్యాపీ, నేను చాలా బాగున్నాను స్వామి, చాలా బాగున్నాను. అప్పుడు ఇంట్లో ఏదో పెద్ద సమస్య ఉంది, ఓకే ఉండనివ్వండి. ఎందుకు వచ్చిందో సమస్య? నీ అనుభవం కోసమే కదా. నానాటి బ్రతుకు నాటకం అనే కీర్తనలు, అన్నమయ్య కీర్తనలో పుట్టుటయు నిజము, పోవుటో నిజము, నట్ట నడి మీద నాటకం. ఈ జీవితంలో 2 నిజాలు, 2 సత్యాలు. ఒకటి రావడం, 2 పోవడం. మిగతాదంతా డ్రామాయే కదా. డ్రామా ఎక్కడేస్తావు? స్టేజ్ మీద వేస్తావు. ఆ డ్రామాలో ఏం చేస్తావు? మేకప్ వేసుకుంటావు. పురుషుడు గాన, స్త్రీ గాన, పిల్లాడు గాన, పెద్దవాడి గాన, మేనత్త గాన, మేనమామ గాన, ఏదో ఒక క్యారెక్టర్ వస్తుంది నీకు. స్టేజ్ ఎక్కిన తర్వాత ఆ క్యారెక్టర్ ఆడియన్స్ మెచ్చుకోవాలంటే ఏం చేయాలి? పర్ఫెక్ట్గా పోషించాలి. మరి నువ్వు స్టేజ్ ఎక్కావు, ఆ క్యారెక్టర్ వేయడానికి అన్ని రెడీ చేసుకున్నావు. నువ్వు ఈ జన్మలో ఎర్రగా ఉండాలని ఒక కలర్ వేసుకున్నావు, నల్లగా ఉండాలని ఒక కలర్ వేసుకున్నావు, తల మెరిసిపోవాలని ఒక కలర్ వేసుకున్నావు, నలుపుగా ఉండాలని ఒక కలర్ వేసుకుంటున్నావు, కలర్ మీద మళ్ళీ కలర్ వేసుకుంటున్నావు, మధ్య మధ్యలో టచ్చింగ్లు ఇచ్చుకుంటున్నావు. మరి ఇన్ని చేసి స్టేజ్ మీద ఉండగా క్యారెక్టర్ వేయడం మానేసి స్టేజ్ కింద ఉన్నటువంటి వ్యవహారాలతో లింక్ అయి ఉంటే నువ్వు ఆ నాటకం ఎలా ఆడగలవు? అది కదా చెప్తోంది హనుమాచార్య కీర్తన. పత్రి మహారాజ్ ఎన్నిసార్లు చెప్పాడో ఈ కీర్తన గురించి. అవగాహన తెచ్చుకోండి. ఈ నట్ట నడి మీద నాటకం, ఈ మధ్యలో ఉన్నదంతా నాటకమే. ఆ నాటకం ఎలా ఆడాలి? జీవిస్తూ నటించాలి. అది ఇంపార్టెంట్. జీవిస్తూ నటించాలి. దాన్ని వృధాపరుచుకుంటున్నాము అంటే నువ్వు క్యారెక్టర్ సరిగ్గా వేయట్లేదు. మళ్ళీ ఇంకో జన్మ, పునరపి జననం పునరపి మరణం. మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవడానికి కారణం ఎవరు? నువ్వు పెర్ఫెక్ట్గా క్యారెక్టర్ వేయకపోవడమే. అది ఏ క్యారెక్టర్ అయినా దాంట్లో జీవించాలి, పర్ఫెక్ట్గా క్యారెక్టర్లో లీనమైపోవాలి. అది కదా మనం జీవిత ప్రణాళిక. ఇప్పుడు పిరమిడ్ మాస్టర్గా నేను క్యారెక్టర్ ధ్యానం తెలుసుకున్నాను. పిరమిడ్ మాస్టర్గా క్యారెక్టర్ వేయాలి. పిరమిడ్ మాస్టర్గా క్యారెక్టర్ వేయాలంటే స్టేజ్ ఎక్కిన తర్వాత, పిరమిడ్ మాస్టర్ అయిన తర్వాత
18 ఆదర్శ సూత్రాలని 100% తూచా తప్పకుండా పాటించాలి. అబ్బే కుదరట్లేదండి, నా వల్ల కాదండి, ఇంకో జన్మ తీసుకుంటావు. అవసరమా? ఇదే క్యారెక్టర్ మళ్ళీ వేయడానికి అవసరమా? వేరే లోకాలకు వెళ్దాం. కోటాను కోట్ల లోకాలు నీ గురించి ఎదురు చూస్తున్నాయి నీకు అనుభవాలు ఇవ్వడానికి. ఆ కోటాను కోట్లలోకి వెళ్ళాలి, ఆ లోకాలకు వెళ్ళాలి, అక్కడ ఆనందాలు, అక్కడ అనుభవాలు తీసుకోవాలంటే ఇక్కడ క్యారెక్టర్ పర్ఫెక్ట్గా వేసి ఈ ప్రోగ్రాం ముగించుకోవాలి. కానీ మాయ చేత నేను ఈ క్యారెక్టర్ కాదు, నేను అది అని వేస్తున్నటువంటి క్యారెక్టర్ మర్చిపోయి మరొక క్యారెక్టర్ గురించి ఆలోచిస్తే పునరపి జననం, పునరపి మరణం. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి నోట్లోంచి వచ్చే ప్రతి శబ్దము పాజిటివ్గా ఉండాలి. సేయస్, నేను బాగున్నాను. రెండోది, నేను బాగుండాలి. నేను బాగుండాలంటే ముందు నా సంసారాన్ని చక్కబెట్టుకోవాలి. లేకపోతే ఎలా బాగుంటావు? ఇంట్లో నీ విశ్వరూపం చూపించి బయటకు వచ్చి ఓం శాంతి అంటే ఈ ఓం శాంతి రాదు నీకు. ఇంటి దగ్గర ఉన్నటువంటి గందరగోళమే నీ మనసులోకి వస్తుంటుంది. అంచేత ఇల్లుని చక్కబెట్టుకోవాలి. అందుకనే పత్రి మహారాజు మధ్య మార్గం అన్నాడు ఆయన. ఒక అడుగు భౌతికం, ఒక అడుగు ఆధ్యాత్మికం వైపు ఉండాలి. పూర్తిగా ఆధ్యాత్మికత అనుకుంటే పత్రి లాంటి వాళ్ళకి సాధ్యం. పులిని చూసిన అక్క వాతలు పెట్టుకోకూడదు. మనం చక్కగా మన సంసారాలను చక్కబెట్టుకుంటూ ఇంటికి కావాల్సినటువంటి వనరుల్ని ఏర్పాటు చేసుకుంటూ ధ్యాన ప్రచారం చేయి. ఎంతైనా చేయి, పర్వాలేదు. కానీ ఇంట్లో పిల్లలు పొయ్యిలో పడుకున్నప్పుడు నువ్వు బయటకు వచ్చి పంచభక్ష పరమాణాలు తిని ఇంటికి వెళ్తే ఆ అశాంతి అలాగే ఉంటుంది కదా. అందుకని మధ్య మార్గము గుర్తుపెట్టుకోండి. నేను బాగున్నాను, ఈ సత్యమేవ జీవిత నోటి నుంచి అప్పుడు ఈ వర్డే రావాలి, నేను బాగున్నాను, నేను బాగుండాలి. రెండోది, అందరిని ఎలా ఉంచాలి అనుకున్నప్పుడు అందరినీ బాగా ఉంచాలి. అందరూ అంటే అర్థం ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు కదా. ఏ జీవిని ఈ శరీరానికి ఆహారంగా మరల్చకుండా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి చెట్టు నుంచి ఎనర్జీ తీసుకుంటూ ఏ చెట్టు చేమలు నరకకుండా వాటికి అవరోధం కలిగించేటటువంటి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకుంటూ నీ వంతు ప్రయత్నం నువ్వు చేసి ఈ నేచర్కి నువ్వు బహుమానంగా ఉండాలి. ఈ నేచర్ ఎందుకురా బాబు, వీడి వల్ల నేను ఇంత నష్టపోతున్నాను ఎప్పుడు అనుకోకూడదు. నువ్వు ఒక బహుమానంగా ఉండాలి. ఓకే, ఇది మొదటి విషయం. వాక్క్షేత్రాన్ని ఎప్పుడు సవ్యంగా ఉంచుకోండి. ఇక రెండవది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎలా ఉన్నా, ఎన్ని సమస్యల్లో ఉన్నా, ధ్యానంలో ఉన్నా, పూజలో ఉన్నా, ఎలా ఉన్నా నువ్వు ఒక్క పని 24 గంటలు చేస్తూ ఉండాలి. ఎందుకు చేయాలి ఈ పని అంటే, మనం అహం బ్రహ్మస్మి అని చెప్తున్నాం. అంటే నేనే భగవంతుడిని. తత్వమసి, మీరందరూ భగవంతుళ్ళే. సర్వం కలివిదం బ్రహ్మ, ఉన్నదంతా బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ, 4వ వేదం. అంటే మనకున్నటువంటి జ్ఞానమే ఆ బ్రహ్మతత్వం కదా. అంతే. మనం రోజు స్టేజ్ల మీద ఎరగదీసేస్తున్నాం ఈ మాటలతోటి. అహం బ్రహ్మస్మి, నేనే భగవంతుడు. భగవంతుడు ఎలా ఉంటాడు? మూతి ముడుచుకొని నుదురు మీద ముడతలు వచ్చేలా చేసుకొని వాడట్ట వీడిట్ట అనుకుంటూ లోపల ఎన్నెన్నో సమస్యలతోటి అతలాకుతలం అయిపోతున్నట్లుగా ముఖం బెగబెట్టుకుని ఉంటాడా భగవంతుడు? చిరునవ్వుతో ఉంటాడా? మీరు ఏ ఫోటో చూడండి, ఏ విగ్రహం చూడండి, చిన్న చిరునవ్వుతో భగవంతుడు ఉంటాడు. మరి అహం బ్రహ్మస్మి, నేను భగవంతుడు అన్నప్పుడు నేను ఎలా ఉండాలి? నేను కూడా ఎప్పుడు పెదాల మీద చిరునవ్వు పెట్టుకోవాలి. చివరికి ధ్యానం, మీరు ఇందాక నేను ధ్యానం చేసినప్పుడు కొన్ని వీడియోలు ఆన్ చేసే మీరు ధ్యానంలో కూర్చున్నారు, నేను చూశాను. ముఖమంతా చిట్లించేసుకుని మూతి బెగబెట్టేసుకుని ఏదో ఈ అరగంట గంట ధ్యానం అయిపోయిన తర్వాత నేను వెలగబెట్టవలసినవి చాలా ఉన్నాయి అన్నట్లుగా ఒకరిద్దరు ముఖాలు నాకు అనిపించినాయి. అలా వద్దు. ధ్యానం చేస్తున్నప్పుడు కూడా చిరునవ్వుతోటే ఆ పెదాలు చిన్న విప్పారు చేసుకొని ధ్యానం చేయాలి.
అన్ని సందర్భాల్లో రమణ భగవానుడు వినీలాకాశంలో వింత కాంతి అనే పుక్కులు, అలాగే రకరకాల ధ్యానాల్లో ఎరుక 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 అని మాట వాడతారు. ఏంటి ఎరుక అంటే? ఎరుక అంటే 100కి 100% డెఫినేషన్ ఏంటంటే చిరునవ్వే. ఏ పని చేసినా చిరునవ్వు. ఏ పని చేసినా ఎరుకుతో చేయి. వంట చేస్తున్నావు, చిన్న ఎరుకుతో చేయి, అంటే చిన్న చిరునవ్వుతో చేయి. ఆ వంట కాస్త మహాప్రసాదం అవుతుంది. అదే ముఖాలు వెగబెట్టుకుని నా బతికింతే, నేనే ఏడవాలి ఎప్పుడూను, ఇలా అందరూ తినడానికి అది వచ్చారు అని చెప్పి చిరాకులు పరాకులతో వంట చేస్తే అది కాస్త పెంట అవుతుంది. తిన్న వాళ్ళందరూ అనారోగ్య పాలవుతారు. చేసేది ఏ పనైనా, డ్రైవింగ్ చేస్తున్నావు, చిన్న చిరునవ్వుతో చేయి. ధ్యానం చేస్తున్నాం, లేదా శాకాహార ర్యాలీలో పాల్గొంటున్నాం, ఎక్కడికి వెళ్ళినా చిన్న చిరునవ్వు, చిన్న చిరునవ్వు, చిన్న చిరునవ్వు. మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, కానీ నాకు ఒక పెద్ద ఆయన చెప్పినటువంటి మాట చెప్తాను మీకు. నువ్వు చిరునవ్వుతో ఉంటే ఆ భగవంతుడు నిన్ను ఆలింగనం చేసుకుని ఉంటాడట. అంటే ఆల్రెడీ నీ లోపల ఉన్నాడు దేవుడు, కానీ ఆయన వ్యక్తం అవనట్లేదు కదా మాయ. నువ్వు ఎప్పుడైతే చిన్న చిరునవ్వుతో ఎవరన్నా మాట్లాడేటప్పుడు, నువ్వు ఏ పని చేసినా 24 గంటలు గుర్తుపెట్టుకోండి, ఆ చిన్న చిరునవ్వు ఉన్నప్పుడు ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మ మనకు శరీరానికి ఒక ఆరాలాగా ఆవహించి ఉంటాడటండి. అప్పుడు ఈ ఆరాలోకి ఏ ఇబ్బందికరమైనటువంటి వ్యవహారాలు రావడానికి భయపడి అక్కడికక్కడే దగ్ధమవుతాయి. ఒకవేళ ఎవరన్నా నిన్ను అలా ట్యూన్ చేయాలనుకున్నా కానీ అది నీ దాకా రాదు. ఇక రెండోది, ఇది భయపెట్టడానికి కాదు. నీ పెదాల మీద చిరునవ్వు లేదు అంటే ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మ కూర్చుంచుకుని అక్కడే ఉంటాడు. ఈ అవకాశాన్ని చూసుకొని నెగటివ్ ఫోర్స్ అంటే దెయ్యాలు మన చుట్టూ కూడా ఆలింగనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాయట. అప్పుడు ఎక్కడ లేని ఇబ్బందులు, ఎక్కడ లేని సమస్యలు ఉంటాయి. అంచేత నువ్వు చిరునవ్వుతో ఉంటావా, ముఖాలు వెగబెట్టుకుని ఇప్పుడు చిరాచిరాగ్గా ఉంటావు అనేది నీ ఇష్టం. నువ్వు చిరునవ్వుతో ఉంటే నీ ఆరా అంతా కూడా ఎక్స్పాండ్ అయి దేవతాగణంతో నిమిడీకృతమై ఉంటుంది. నువ్వు చిరునవ్వు లేకుండా చిరాగే అప్పుడు మోకం దేవాగా ఉసూరు అని ఉంటావా, నిన్న నెగిటివ్ ఫోర్స్ పట్టుకుంటుంది. ఈ రెండు కూడా నీ చేతులు ఉన్నాయి. ఒకటి, నీ నోటిలోని మాట నీ నుదుటి మీద వ్రాత అవుతుంది అంటే ఎప్పుడూ సత్యం మాట్లాడాలి, అది మనకి జయాన్ని ఇస్తుంది. రెండవది, నువ్వు ఎప్పుడు ప్రతి సందర్భంలో చిన్న చిరునవ్వుతో ఉంటావా, ఆ చిరునవ్వు నీ ఆరాన్ని ఎక్స్పాండ్ చేసి పాజిటివ్ ఆరాన్ని గోల్డెన్ ఆరాగా నిన్ను కాచి కాపాడుతుంది. ఈ రెండు విషయాలు నేను ఆచరిస్తున్నాను గనుక మీరందరూ ఆచరించి హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, ఈ మహావతార్ ఫౌండేషన్ వారికి నాకు ఈరోజు చక్కగా ఒక 60 నిమిషాల సమయాన్ని కేటాయించి ఇంతమంది యోగులతో నా అనుభవాన్ని పంచుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, డిసెంబర్ 21 నుంచి 31 వరకు కడతాల్లో ధ్యాన మహాయాగం అంగరంగ వైభవంగా జరుగుతోంది. వీలున్నన్ని రోజులు ఆ పాజిటివ్ ఎనర్జీలో గడపండి. అలాగే సంక్రాంతి సంబరాలని జనవరిలో 3 రోజులు కొట్టాల అనే గ్రామంలో తిరుపతి దగ్గర ఈ సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. వాటికి కూడా రండి. జనవరిలో ఇక్కడ కర్ణాటక బార్డర్లో ధర్మస్థలిలో 3 రోజులు ధ్యాన మహాయజ్ఞం జరుగుతోంది. ఇవన్నీ ఎందుకంటే ఎక్కువగా మాస్టర్స్ అందరూ తిరిగాడే ప్లేస్లు కనుక ఎంతోమంది దేవతలు కూడా హాస్టల్ మాస్టర్స్ ఆడికి వస్తారు. 1-2 రోజులు మనం వాళ్ళతో మమేకమై ఉంటే మనం మాయ నుంచి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. ఈ 3 కార్యక్రమాల్లో నేను ప్రత్యక్షంగా ప్రోగ్రాం చేసే అవకాశం నాకు కూడా అక్కడ ఉంది. తప్పనిసరిగా అందరూ రావాల్సిందిగా మనం చేస్తూ, కడతాల్లో అయితే 24వ తారీఖున మధ్యాహ్నం 3 to 5 ప్రోగ్రాం ఉంది. ఆ టైంలో మీరు అక్కడ ఉంటే చక్కగా మనందరం కలుసుకునే అవకాశం ఉందని మనవి చేస్తూ, వన్స్ అగైన్ థ్యాంక్ యూ మా అవతార్ ఫౌండేషన్ హోస్ట్కి. దీన్ని నిర్వర్తిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రకృతి చక్కని సహాయ సహకారాలు అందించాలి. ఇంకొక 10 నిమిషాలు ఉంది. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేస్తే హోస్టు మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తారు.
థ్యాంక్ యూ మేడం.